హైదరాబాద్ కూకట్పల్లి స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్య జరిగి 48 గంటలు దాటుతున్నా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోయారు పోలీసులు. అయితే నిందితులు ఇప్పటికే రాష్ట్రం దాటి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు మొత్తం 10 టీంలతో వేట కొనసాగిస్తున్నారు. అమ్మా అమ్మా అంటూనే కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి లాకర్ తెరవాలని దారుణంగా కొట్టారు. తెలియదని చెప్పినా వినలేదు. కత్తులతో చేతులు ఇతర భాగాలపై కోస్తూ కొడుతూ చిత్రహింసలు పెట్టారు. లాకర్ తెరవడం అసాధ్యమని నిర్ధారించుకుని గొంతు కోసి తలపై కుక్కర్తో కొట్టి కిరాతకంగా చంపేశారు. కూకట్పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో ఇంట్లో పని కోసం వచ్చిన హర్ష, అతన్ని తీసుకొచ్చిన రోషన్ ఇద్దరూ పక్కా పథకం ప్రకారం దోపిడీకి యత్నించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రేణు అగర్వాల్ శరీరంపై దాదాపు 15 చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి కోసం వేట స్టార్ట్ చేశారు. అయితే మర్డర్ జరిగి ఇప్పటికే 2 రోజులు పూర్తయింది. ఈ క్రమంలో నిందితులు హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్రం కూడా దాటిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు హత్య అనంతరం అపార్ట్మెంట్ నుంచి రాకేష్ అగర్వాల్ స్కూటీపైనే వచ్చారు నిందితులు. వారు ఆ స్కూటీని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్లారు. ఆ స్కూటీని రైల్వే స్టేషన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు హర్ష, రోషన్ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ నుంచి మాయమయ్యారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారు అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో హఫీజ్పేట్ నుంచి వారు తప్పించుకోవడానికి ఉన్న దారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వారిద్దరిది జార్ఖండ్ రాష్ట్రం కావడంతో తొలుత అక్కడికి వెళ్లారని భావించారు. ఇప్పటికే జార్ఖండ్లోని హర్ష, రోషన్ స్వగ్రామాల్లో తెలంగాణ పోలీసులు మాటు వేశారు. జార్ఖండ్ కు వెళ్లాలంటే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు వెళ్లాలి. కానీ అలా కాకుండా వారు స్కూటీని హఫీజ్పేట్ వద్ద వదిలేయడంతో నిందితులు తెలివిగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. అంటే పోలీసులను తప్పుదారి పట్టించాలి అనే ఉద్దేశంతోనే అలా చేసి ఉంటారని చెబుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తొలుత ఏర్పాటు చేసిన 5 టీంలకు తోడు మరో 5 టీంలను రంగంలోకి దించారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ నుంచి హర్ష, రోషన్ ఎటువైపు పారిపోయారో తమకు క్లూ దొరికిందని బాలానగర్ డీసీపీ చెబుతున్నారు. కూకట్పల్లి పోలీసులతో పాటు ఎస్ఓటీ, స్పెషల్ పార్టీ పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బట్ మాకు యూజ్ఫుల్ క్లూస్ ఉన్నాయి. 1-2 డేస్లో ఈ కేసు డిటెక్ట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. 5 టీంలు ఉన్నాయి. దాంతోపాటుగా సిసిఎస్ అండ్ ఎస్ఓటీ నుంచి కూడా టీమ్స్ ఉన్నాయి. మా సిపి గారు కూడా డైరెక్ట్గా సూపర్వైజ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. ఎవరిని పెట్టుకున్నా కానీ మీరు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ లోకల్ అడ్రస్ అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రే ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్సిడెంట్. వేళల్లో ఒకటి జరిగింది ఇది. బట్ దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మీకు ఎట్లాంటి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము కూడా వాళ్ళని వెరిఫై చేస్తాము. ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ పై పక్కా పథకం ప్రకారమే దాడి చేసి చంపేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.